ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తన రాజకీయ గెలుపులో వెన్నంటే ఉన్న చిలకలూరిపేట ముస్లింల అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్నారన్న ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా ఉద్ఘాటించిన ప్రతిపాటి. చిలకలూరిపేట మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలను అభివృద్ధి చేయండి, ఆ గ్రామాలను పట్టించుకోండి. కౌన్సిల్లో ప్రశ్నించిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే కిడ్నీ బాధితుడు సాయిని ఆదుకుంటామన్న ఎమ్మెల్యే హామీ. చేతులెత్తి మొక్కిన సాయి తల్లి రమాదేవి. అండర్ 18 జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు ప్రారంభించిన కలెక్టర్ కృతిక. విజేతలకు బహుమతులు అందజేసిన కలెక్టర్. తన రాజకీయ గెలుపులో చిలకలూరిపేట ముస్లింలు కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట ముస్లిం మైనార్టీల అంశాలపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ప్రసంగించారు. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని గుర్తు చేశారు. పల్నాడు జిల్లాలో ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. మైనార్టీ అభ్యున్నతి లేకపోతే సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదని తెలిపారు. చిలకలూరిపేటలో మైనార్టీ విద్యార్థుల కోసం బాలికల రెసిడెన్షియల్ భవన నిర్మాణానికి 18 కోట్లు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే వివరించారు. 18 కోట్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు మైనారిటీ వెల్ఫేర్కి సంబంధించినటువంటిది మా ఫరూక్ అన్న గారు కూడా సభలోనే ఉన్నారు అధ్యక్ష. పిఎం వికాస్ కింద 2018లో ముస్లిం మైనారిటీ బాలికల కోసం అధ్యక్ష 18 కోట్లు కేటాయించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రారంభించలేదు అధ్యక్ష. సెంట్రల్ గవర్నమెంట్ 60%, 40% స్టేట్ గవర్నమెంట్ అధ్యక్ష. మన నాయకులు లోకేష్ బాబు గారు కూడా ఉన్నారు అధ్యక్ష. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. చిలకలూరుపేటలో ముస్లిం మైనారిటీలు 50,000 మంది జనాభా ఉన్నారు అధ్యక్ష. 1000 మంది బాలికలు రెసిడెన్షియల్ పాఠశాలకి శాంక్షన్ అయి 2018లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చింది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు కూడా ఫరూక్ అన్నగారు కూడా ఉన్నారు కాబట్టి చిలకలూరుపేటకి ప్రాధాన్యత ఏంటో మా ఫరూక్ అన్న గారికి కూడా తెలుసు అధ్యక్ష. ఎందుకంటే మా రాజకీయ ప్రస్థానంలో ముస్లిం మైనారిటీ సోదరీమణుల పాత్ర ఎప్పటికీ చిలకలూరుపేటలో మర్చిపోలేము అధ్యక్ష. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధిక ముస్లిం మైనారిటీలు ఉన్నది గుంటూరు ఈస్ట్ తర్వాత చిలకలూరుపేట నియోజకవర్గం అధ్యక్ష. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా నా మొదటి అడుగు నుంచి కూడా నా వెనుకున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వాళ్ళు మాపై నమ్మకం కానీ ప్రోత్సాహం కానీ అండగా ఉన్నారు అధ్యక్ష. ముస్లిం మైనారిటీలు కష్టకాలంలో కూడా నన్ను ప్రోత్సహించి అండగా ఉన్నారు. అదేవిధంగా అధ్యక్ష సవాళ్లు ఎదుర్కొనేటప్పుడు కూడా చిలకలూరుపేటలో బలాన్ని ఇచ్చింది నాకు ముస్లిం మైనారిటీ సోదరులు అధ్యక్ష. పల్నాడు జిల్లా గుంటూరు ఉమ్మడి జిల్లాలో పల్నాడు జిల్లాలోనే ముస్లిం మైనారిటీ సోదరులు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష. అందుకనే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కూడా ముస్లిం మైనారిటీలకు కూడా కేటాయించారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష చిలకలూరుపేటలో శాంక్షన్ అయినటువంటి దాన్ని మా మినిస్టర్ గారు ఈ బడ్జెట్లోనైనా మన గ్రాంట్స్ మీద మాట్లాడదాం అనుకున్నాం అధ్యక్ష. ఆ రోజు అవకాశం రాలేదు. ఈ బడ్జెట్లోనైనా కేటాయించి ఆ ముస్లిం మైనారిటీ 1000 మంది బాలికలు ఉన్నటువంటి, ఎందుకంటే అధ్యక్ష మైనారిటీల అభ్యున్నత లేకుండా సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు టాప్ ప్రయారిటీ ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ముస్లిం మైనారిటీలకి అత్యధిక బడ్జెట్ మైనారిటీలకి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వినుకొండ కూడా రెసిడెన్షియల్ హై స్కూల్ అండ్ కాలేజ్ కూడా, ఎందుకంటే మేమిద్దరం పల్నాడు జిల్లానే కాబట్టి మా చీఫ్ విప్ గారి తరఫున కూడా నేను మా పల్నాడు జిల్లా తరఫున కూడా నేను మా మైనారిటీ శాఖ మంత్రుల్ని వినుకొండ కూడా కేటాయించి 25,000 మంది ఉన్నారు అధ్యక్ష. కాబట్టి వినుకొండ కూడా కేటాయించాలని మా నాయకులు లోకేష్ బాబు గారు కూడా దీనికి సహకరించాలని చిలకలూరుపేట శాంక్షన్ అయినటువంటి పిఎం వికాస్ది ఇమీడియట్ నిధులు రిలీజ్ చేసేదానికి మా లోకేష్ బాబు గారు జోక్యం చేసుకోవాలని, వినుకొండకు కూడా అదే విధంగా శాంక్షన్ చేయాలని స్కూలు కాలేజీ మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. చిలకలూరుపేట మున్సిపాలిటీలోని విలీన గ్రామాల గురించి త్వరగా ఓ నిర్ణయం తీసుకుని ఆ యొక్క గ్రామాలలో అభివృద్ధి తోడ్పడాలని మండలిలో ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం శాసనమండలిలో జరిగిన చర్చలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ ప్రసంగించారు. రాజశేఖర్ గారు
మరి రాజశేఖర్ గారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు కొన్ని గ్రామాలను మున్సిపల్ పరిధిలోకి తీసుకొచ్చారు అధ్యక్ష. అవి 3 గ్రామాలు: పసుమర్రు, మానుకొండవారిపాలెం, గణపవరం. ఈ గ్రామాలన్నింటిలో కలిపిన తర్వాత కొంతమంది కలపడానికి వెళ్ళేదని కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత మరి ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు ఆ గ్రామాల్లో కూడా మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపారు. ఎన్నికలు జరిపితే అక్కడి నుంచి కూడా కౌన్సిలర్లు కొంతమంది ఎన్నికయ్యారు. గడిచిన 5 సంవత్సరాల్లో మున్సిపాలిటీ యొక్క ఫండ్స్ కూడా ఏమాత్రం కూడా ఆ గ్రామాలకి ఇవ్వాల. కారణం ఏంటంటే అవి పంచాయతీలుగానే ఉన్నాయి. పంచాయతీల్లోంచి పూర్తిగా దీంట్లో కలవలేదు. హైకోర్టులో రిట్ పెండింగ్ ఉంది అని. పంచాయతీ వాళ్ళు ఏమన్నా మేము ఎన్నికలు జరపలేదు, మున్సిపాలిటీ వాళ్ళు ఎన్నికలు జరుపుకున్నారు, కౌన్సిలర్లుగా కూడా వాళ్ళు గెలిచారు, కాబట్టి మున్సిపల్ పరిపాలన జరుగుతుంది కాబట్టి మేము పంచాయతీ నిధులు ఇవ్వము అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. పంచాయతీలకు వచ్చేటువంటి ఆర్థిక సంఘం నిధులు దానికి రావు. మున్సిపాలిటీలకు వచ్చేటువంటి ఆర్థిక సంఘం నిధులు ఆ గ్రామాలకు పోవు. ఈ రకంగా 5 సంవత్సరాలు ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగకుండా ఆ గ్రామాలకి చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం వారు ఇకనైనా ఆ కోర్టులో ఇక్కడ మనం ఎట్లయితే స్పెషల్ మెన్షన్ చేస్తామో అక్కడ కూడా ఏదో స్పెషల్ మెన్షన్ చేసి ఆ కేసులు విచారణ తీసుకొచ్చి వాటిని త్వరగా పరిష్కారం చేసి అవి మున్సిపల్ పరిధిలో ఉంటాయా లేకపోతే మరలా గ్రామ పంచాయతీల పరిధిలోకి పంపిస్తారా, ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆ గ్రామాలకు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. కన్న కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, కిడ్నీలు ఫెయిల్ అయ్యి మృత్యువాతతో పోరాడుతున్నారని ఆ తల్లి పడుతున్న ఆవేదన కలిసివేసింది. సుమారు 30 లక్షల ఖరీదైన వైద్యం చేయించే స్తోమత లేక నా బిడ్డను కాపాడండి అంటూ చేతులెత్తి మొక్కుతున్న రమాదేవి అనే తల్లి కన్నీటి కాదను చిలుకలూరుపేట నియోజకవర్గ మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావును కదిలించింది. ఆపరేషన్ నిమిత్తమయ్యే 30 లక్షల ఖర్చుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సానుకూలంగా స్పందించారు. ముందుగా 15 లక్షల వరకు సాయం చేస్తానని హామీ ఇస్తూనే మిగతా మొత్తాన్ని కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబం తక్షణమే లెటర్ ఆఫ్ క్రెడిట్ LOC తీసుకొస్తే ఆ మొత్తం ఖర్చును ప్రభుత్వం ద్వారా అందజేసి యువకుడికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని స్పష్టం చేశారు. చిలుకలూరుపేటకు ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా దొరకడం మా అదృష్టం. ఆయన సాయాన్ని మేము జీవితాంతం మర్చిపోలేం. ఎమ్మెల్యే చూపిన మానవత్వంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఉన్న ఒక నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆయన తీసుకున్న చొరవ అభినందనీయమని స్థానికులు కొనియాడుతున్నారు. పల్నాడు జిల్లాలో సాంప్రదాయ నైపుణ్య శిక్షణ కోర్సులకు అదనంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. జాక్వా మహిళలు, కళాశాల విద్యార్థులు, నిరుద్యోగులు, వృత్తి విద్య అభ్యసించే వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో శిక్షణ అందించేందుకు సెయింట్ ఫౌండేషన్ తరహా సంస్థల సహకారం తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో DRDA PD జాన్సీరాణి, జిల్లా నైపుణ్యాధికారి తమ్మాజీరావు, వ్యవసాయాధికారి జగ్గారావు, సెయింట్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 8వ మరియు 9వ తరగతులకు చెందిన 40 మంది విద్యార్థులు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలను వీక్షించారు. ప్రస్తుతం కల్పించిన అవకాశంలో విద్యార్థులు అమరావతిలోని వెలగపూడి శాసనసభ ప్రాంగణాన్ని సందర్శించి అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చిలుకలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలుసుకొని ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. అలాగే శాసనసభ కార్యక్రమాలు మరియు ప్రజాస్వామ్య విధానాలపై విద్యార్థులు అవగాహన పొందారు. సెల్ ఫోన్ తయారీలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ కంపెనీకి చెందిన వివో కంపెనీ మరో నూతన మోడల్ను అందుబాటులోకి తెచ్చింది. వివో 70 మరియు వివో 70 ఎలైట్ పేరుతో అధునాతన ఫీచర్స్ తో ఈ వివో 70 సెల్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. బుధవారం చిలుకలూరుపేట పట్టణంలోని రామ్ లక్ష్మణ్ సెల్ ఫోన్ షోరూమ్ లో ఈ వివో 70 మోడల్ గల సెల్ ఫోన్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో పలువురు పుర ప్రముఖులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో అండర్-18 సైక్లింగ్ లీగ్ పోటీలను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. విద్యార్థులు విద్యలోనే కాక అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ కృతికా విద్యార్థులకు సూచించారు. అండర్-18 సైక్లింగ్ పోటీలను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కోసం ఆటల పోటీలు దోహదపడతాయని తెలిపారు.
ఈరోజు శాప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నటువంటి శాప్ లీగ్స్ 2026కి ఈరోజు ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు పాల్గొనడం జరిగింది. ప్రతి నెల 2 నుంచి 3 గేమ్స్ స్టేట్ వైడ్గా జిల్లా సెల్స్ని పెట్టుకొని అక్కడి నుంచి స్టేట్ మీట్స్ జరిపి మంచి పిల్లల్ని శాప్ లీగ్స్ ద్వారా తీసుకొని వచ్చి మంచి అకాడమీస్ ఏర్పాటు చేసి వాళ్ళకి మంచి తర్ఫీదునిచ్చి వాళ్ళని మంచి భవిష్యత్తు తీర్చిదిద్దాలని, అలానే వాళ్ళు స్టేట్ వైడ్ నేషనల్స్ వైడ్ కూడా మంచి మెడల్స్ సాధించాలని మంచి ఉద్దేశంతో మన యొక్క గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా శాప్ లీగ్స్ని ప్రారంభించడం జరిగింది. శాప్ లీగ్స్లో భాగంగా ఈరోజు 2వ గేమ్ సైక్లింగ్ పల్నాడు జిల్లా సెలక్షన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన జిల్లా గౌరవనీయ కలెక్టర్ గారు రావడం జరిగింది. దీన్ని అందరూ మన పల్నాడు జిల్లా ప్రజలందరూ అలానే ప్లేయర్స్ అందరూ కూడా వినియోగించుకొని దీన్ని మంచి భవిష్యత్తు పిల్లల్ని తయారు చేయాలని అందరిని కోరుకుంటూ, అలానే క్రీడల పట్ల అందరూ ఆసక్తి చూపాలని, ఇంకా ముందుకు వెళ్ళాలని, దీన్ని అలానే మా HGF ద్వారా కానీ, అలానే మా కోచెస్ ద్వారా కానీ, మన పీడీపీటీ సోదరుల ద్వారా కానీ, అలానే అందరూ కూడా దీన్ని ఇంకా మంచిగా రాబోయే రోజుల్లో ఇంకా అన్ని గేమ్స్ ఉన్నాయి, 31 క్రీడాంశాలు ఉన్నాయి కాబట్టి ఇది 2వ క్రీడాంశం కాబట్టి మిగతా క్రీడాంశాలు కూడా ప్రతి నెలలో 2-3 గేమ్స్ జరుగుతాయి కాబట్టి పిల్లలందరూ కూడా అన్ని స్కూల్స్ నుంచి కానీ అన్ని ఏజ్ గ్రూపుల నుంచి కానీ అందరూ కూడా ఇంకా పాల్గొని మంచి పిల్లల మంచి క్రీడాకారులుగా తయారవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి సార్. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.